మేము పవన్ కళ్యాణ్ గారు కేవలం మీ పార్టీ పేరు చెప్పుకొని మీ పేరు చెప్పుకొని ఆయన ఇక్కడ అక్రమాలు చేస్తున్నాడు. మా ఎంపీటీసీ రమణ అక్కడ చెప్పాడు, సర్వే నెంబర్లతో సహా చెప్పాడు. నువ్వు దాన్ని నిరూపించుకో. నీలాగా దద్దమ్మలాగా నీలాగా ఫారంపోకులాగా మేము తిరిగిన వ్యక్తులం కాదు. మేము అన్నది ఏంటంటే నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. మాకు నీతో వాదన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంత పెద్ద నాయకుడివి నువ్వు కాదు. సర్వే నెంబర్ 109/22 17 సెంట్లు జగనన్న కాలనీకి అది తహసీల్దార్ గారికి మేము ఎంత పత్రం ఇవ్వడం జరిగింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా వేయడం జరిగింది. ఇదే విసిరిగిరి శ్రీనివాసరావు జనసేన నాయకుడి మీదే మరి డిప్యూటీ సీఎం గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తే వెల్లాని చంద్రశేఖర్ గారు ఇతని తాలూకు వ్యవహారం బాగోక పోతావాపోవని బయటికి తోలేసిన వ్యక్తి. ఈయన స్వలాభం కోసమే ఈయన పార్టీలో ఉన్నాడు తప్పితే జన సైనికుల గురించి కానీ. మేము క్లియర్ కట్గా మా ఎంపీటీసీ రమణ అక్కడ చెప్పాడు, సర్వే నెంబర్లతో సహా చెప్పాడు. నువ్వు దాన్ని నిరూపించుకో. నీ నిజాయితీని నువ్వు నిజంగా నేను నిజాయితీ పడిన ఆ విధంగా నువ్వు నిరూపించుకో. అంతేగాని అవాకులు చావాకులు నీ ఇష్టం వచ్చినట్టు పేలుతాను. మేము మా వార్డు మా ఎంపీటీసీ గారు కానీ మేము కానీ నిన్ను కొడతామోనో తిడతామోనో మేము అనలేదు. మేము అన్నది ఏంటంటే నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఎందుకంటే మాకు నీతో వాదన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంత పెద్ద నాయకుడివి నువ్వు కాదు. నీ ముందు 4 మైకులు పెట్టేసరికి నువ్వేదో రాష్ట్ర నాయకులందరినీ కూడా, రాష్ట్ర పెద్దలందరినీ కూడా, వైసీపీ పెద్దలందరినీ కూడా నీకు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. అది నీ స్థాయా కాదనేది నువ్వు తెలుసుకో. మేము ఇక్కడ వార్డు మెంబర్లుగా చేసున్నాం. మా ఎంపీటీసీలు ఉన్నారు, డాలీ ఎంపీటీసీ ఉన్నారు. మేమందరం మాట్లాడుతున్నాం అంటే మేము ప్రజాక్షేత్రంలో పోటీ చేసి గెలిచి మేము మాట్లాడుతున్నాం. నీలాగా దద్దమ్మలాగా నీలాగా ఫారంపోకులాగా మేము తిరిగిన వ్యక్తులం కాదు. నీ మీద నిజాయితీగా మేము అడిగాం, దానికి నువ్వు సమాధానం చెప్పు. లేదు నా దాంట్లో ఇలా జరగలేదు, ఇటువంటివి అవ్వలేదు, లేదు ఇది నేను తప్పు చేయలేదు. 109/22 22 సర్వే నెంబర్ 109/22 17 సెంట్లు జగనన్న కాలనీకి ప్రభుత్వం కేటాయించుకొని ఆ డబ్బుల్ని ఎవరైతే ఉన్నారో లబ్ధిదారుల అకౌంట్లో వేయడం జరిగింది. ఆ భూమిని కూడా నువ్వు అనుభవిస్తున్నావు. అది నువ్వు అప్పచెప్పలేదు. మేము గౌరవ ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా వేయడం జరిగింది. దాన్ని అంత ఈజీగా వదిలిపెట్టాం. అది ప్రభుత్వాన్ని లిక్విడేషన్ తీసుకుంది. రైతుల దగ్గర నుంచి డబ్బులు ఇతని అకౌంట్ లో వేయించుకున్నాడు. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను ఇతను ఎంజాయ్ చేస్తూ ఆ ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా చెప్పలేదు. అది తహసీల్దార్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా వేయడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎండోమెంట్ ల్యాండ్ అది ఎకరా 53 సెంట్లు శ్రీ రామలింగేశ్వర స్వామి ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం భూమి అండి అది. అది ఆయన అది కబ్జా చేసి బంగారమ్మ కాలనీ అని పెట్టి అది ఎంత అన్యాయం చేశాడో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ తెలుసు. అది అబద్ధం అనేసి నువ్వు నిరూపించుకో. మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కొత్తగా ఒక యాక్ట్ పెడతామన్నారు. ఎవరెవరైతే ప్రభుత్వ భూముల్ని, ఎవరెవరైతే దేవాలయ భూములను ఆక్రమించుకొని వాటి పరిరక్షణకు, ఆలయ పరిరక్షణ ఉపయోగపడకుండా ఎవరైతే చేస్తున్నారో వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మరి డిప్యూటీ సీఎం గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి మొట్టమొదటిగా మేము ఇదే విసిరిగిరి శ్రీనివాసరావు జనసేన నాయకుడి మీదే మరి డిప్యూటీ సీఎం గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ గౌరవ శాసనసభ్యులు కిమిడి కళా వెంకటరావు గారికి కూడా కలిసి మేము దీని మీద అతను చేస్తున్నటువంటి అన్యాయాలు, అరాచకాల మీద ఈ ప్రభుత్వ భూముల్ని ఆయన ఆక్రమించుకొని విక్రయించడం అనేది జరుగుతుంది కాబట్టి ఆయనకి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఇలాంటి నాయకుల వల్ల, అలాంటి 40 సంవత్సరాలు సీనియర్ అయినటువంటి నాయకులు, మంచి వ్యక్తి అనే పేరు ఉంది కాబట్టి ఆయనకు కూడా ఈయన మీద మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఆయన్ని కానీ పక్కన పెట్టుకుంటే ఆయన స్థాయిని మరింత తగ్గించుకునేటట్టు అవుతుంది. కాబట్టి మరి గౌరవ శాసనసభ్యులు దీని మీద దృష్టి సారించి మేము చెప్పింది అబద్ధమో నిజమో మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తహసీల్దార్ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ ఆదేశించి ఇది నిజమా కాదా దీని మీద ఆయన ఎంక్వైరీ చేయిస్తే మేము ఆయన నిజంగా గొప్పగా చూసుకుంటాం, ఆయన గౌరవిస్తాం. అది మాత్రం గౌరవ శాసనసభ్యులు ఒకసారి ఈ ఏవైతే 2209
లో 6 ఎకరా 53 సెంట్లు ఎండోమెంట్ ల్యాండ్ ఒకటి, అలాగే 109లో 22 17 సెంట్లు జగనన్న కాలనీకి ఇచ్చి ఆ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేస్తూ అది కూడా ఇవ్వలేదు. అలాగే R&B బంగ్లాకు ఆనుకునే 183లో 48 సెంట్లు గ్రామ కంఠం అదొకటి ఆయన కబ్జా చేశారు. అలాగే బాలకృష్ణ సిఏ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆయన వదలకుండా వీటన్నిటినీ కూడా ఆయన ఏ విధంగా అంటే కేవలం జనసేన పార్టీ పేరు చెప్పుకునే చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి జనసేన పార్టీని ఆయన వాడుకొని ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని బెదిరిస్తూ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈయన గతంలో వైసీపీ మా పెద్ద నాయకుల దగ్గర ఓ చెంచాలా తిరిగేవాడు. తిరుగుతూ కొన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేశాడు. నువ్వు పోతావా పోవని బయటికి తోలేసిన వ్యక్తి ఇతను. ఏదో జనసేనకి నిజాయితీగా ఉండే నిబద్ధత కలిగిన వ్యక్తి అయితే కాదు. మా పెద్ద నాయకుల దగ్గర మీకు కావాలంటే ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళు చెంచాలాగా తిరుగుతూ కొన్ని అక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తే మరి ఇక్కడ పెద్దలుగా మరి మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాని చంద్రశేఖర్ గారు ఇతని తాలూకు వ్యవహారం బాగోక, ఇతని తాలూకా పద్ధతులు బాగోక మరి నాయన నీ చాలు నువ్వు మరి ఇలాంటి కార్యక్రమాలు అయితే మా వద్దకు తేకని చెప్పి మా పెద్దలు ఇక్కడ బెల్లాని చంద్రశేఖర్ గారు ఆయన్ని రానివ్వకపోవడం, అలాగే చిన్నశ్రీని గారు కానీ సత్యబాబు గారు కానీ ఆయన దగ్గర దడిచారనివ్వకపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈయన ఏదో నిజాయితీ పోటీని నిరూపించుకోవాలనుకుంటే రమ్మనండి, ఆ సైట్లో మేము వస్తాం. రేపు ఉదయం రమ్మంటారా, ఎల్లుండి రమ్మంటారా, ఇప్పుడు రమ్మంటే అప్పుడు మేము వస్తాం. అక్కడికి వచ్చి నీ నిజాయితీ నిరూపించుకో. ఎంఆర్ఓ గారిని అలాగే మరి స్థానిక సర్వేయర్ గారిని తీసుకొని వచ్చి నువ్వు నీ నిజాయితీ నిరూపించుకొని అప్పుడు మేము నమ్ముతాం నువ్వు చాలా మంచివాడివి, చాలా శుద్ధుడివి అనేసి, ఉత్తమమైనవాడివి అనేసి మేము నమ్ముతాం. అంతేగాని నీదేదో పెద్ద స్థాయిలో నాయకుల్లాగా ఎక్కడేదో గతంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినోడిలాగా నువ్వు మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంది. చూసిన వాళ్ళు నవ్వుకుంటున్నారు. నీ స్థాయి ఏంటో నువ్వు తెలుసుకో, ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు. సరే నీ పక్కన ఒక వ్యక్తి జనసేన నిజమైన కార్యకర్తలు ఎవరైనా సరే నీ పక్కన కూర్చొని ప్రెస్ మీట్ ఇస్తారా? జనసేన నిజమైన కార్యకర్తలు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి కూర్చున్నారా? నువ్వు ఎంతసేపు కూడా ఒక ముక్కుపోయిన ఒక తువ్వాలు వేసుకొని ఎక్కడ పడితే అక్కడ తిరుక్కొని ఆ ఎమ్మెల్యే గారు పాపం ఆయన పక్కన పెట్టించుకోవడానికి ఇష్టం లేకపోయినా నువ్వే ఆయన దగ్గర కూర్చుని పోతున్నావు. ఇలాంటి వ్యక్తి అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని ఎంత అన్యాక్రాంతంగా అనుభవిస్తున్న వ్యక్తి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. అలాగే కూటమి ప్రభుత్వం కానీ అలాగే డిప్యూటీ సీఎం అలాగే జనసేన పార్టీ అధినేత ఆయన ఖచ్చితంగా ఈయన మీద చర్యలు తీసుకొని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఈయన స్వలాభం కోసమే ఈయన పార్టీలో ఉన్నాడు తప్పితే ఈ రోజు వరకు జన సైనికుల గురించి కానీ ఎవరైనా నిజమైన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి కోసం పేకలు కోసుకునే కార్యకర్తలు ఉన్నారు. కానీ వాళ్ళ కోసం ఏ రోజైనా ఈయన ఒక పని చేశాడా? పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. ఆయన ఏదైతే ఈ ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఏదైతే ఆలయ భూములు ఉన్నాయో వాటిని ఆయన సంరక్షించడంలో నేను ముందుంటా. ఎవరైనా సరే, ఏ పార్టీ నాయకులైనా సరే ప్రభుత్వ భూముల్ని ఆక్రమించినా వారిపై క్రిమినల్ చర్యలకి నేను తీసుకోవడానికి సిద్ధమవుతాం. వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వ భూమిని తీసుకుంటామని చెప్పేసి నిన్న మరి చెప్పడం జరిగింది వారు ఒక ప్రెస్ మీట్ లో. కాబట్టి మరి ఆయన నిబద్ధతను ఏ విధంగా నిరూపించుకుంటారో మరి మేము చెప్పినటువంటి 2009-6లో దేవస్థానం భూమి ఎకరా 53 సెంట్లు, R&B బంగ్లా దగ్గర 183 సర్వే నెంబర్ 48 సెంట్లు గ్రామ కంఠం, అలాగే 124లో ఒకటి 51 సెంట్లు అదొకటి, అలాగే మరి ఇంకొకటి జిరాయితీ అది ప్రైవేట్ వ్యక్తులది, దాని గురించి చెప్పాం. సుమారుగా 4 ఎకరాల దగ్గర ఈయన ప్రభుత్వ భూమిని అలాగే దేవస్థానం భూమిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విసినగిరి శ్రీనివాసరావు అనే జనసేన కార్యకర్త మరి నాయకుడు చెప్పుకొని తిరుగుతున్నాడు. ఆయన ఇక్కడ మరి అటువంటి భూమిని ప్రభుత్వ భూమిని ఎంజాయ్ చేస్తున్నాడు. కాబట్టి మరి దానిని వెనక్కి తీసుకొని మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన నిబద్ధతని ఆయన తాలూకా నిజాయితీని నిరూపించుకుంటారని మేము ఆశిస్తున్నాం.